Devil. Well done. థ్యాంక్ యూ సార్. Come. బర్మా పోస్టింగ్ క్యాన్సిల్ చేసి ఉన్న పలంగా హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమన్నారు. ఎనీథింగ్ ఇంపార్టెంట్ సార్? Well, we have a new assignment for you. Here. Devil, సార్. Sir. take seat. థ్యాంక్ యూ సార్. నువ్వు రసపాడు వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. సీక్రెట్ సర్వీస్కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏంటి సార్? ఎస్ఐ మత్తయ్యను మాట్లాడుతున్నాను. Well here. ఎస్ సార్. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. సార్. కేస్ ఇన్వెస్టిగేషన్ లో అతనికి కోఆపరేట్ చేయి. ఎస్ సార్. గుడిసెల మత్తయ్య రిపోర్టింగ్ సార్. సార్ ఎదురుగున్న ట్రావెలర్స్ బంగ్లాలోనే మీ బస ఏర్పాటు చేసాం. ఇటండి. నువ్వు తయారు చేసిన రిపోర్ట్ చదివాను మత్తయ్య. సార్. హత్య చేసింది ఎవరో 6 గంటలు పట్టేశావు సుమా. సార్ మామూలు పందరం కాదు నీది. Good. రమణ ఆ పెద్ద దొరగారు వచ్చారు. సొంటి కాఫీతే. మత్తయ్య సార్. మీనాక్షి దేవి గారిని కలవచ్చా? అయ్యో భలే వారి 2 నిమిషాల్లో పిలుచుకొస్తాను సార్. అయ్యా కాఫీ. ఈ ఇంట్లోకి రావడానికి అదొకటేనా దారి? ఇది సింహద్వారం అయ్యా. ఆ పక్కన ఉత్తర ద్వారం ఒకటి ఉంది. వెనక ద్వారం మాత్రం ఎప్పుడు మూసేసే ఉంటుందయ్యా. ఏ ఆ ద్వారం తెరిస్తే ఇంటికి అరిష్టం అని ఎవరో సాములోరు చెప్పారంట. అందుకని పెద్ద రాణిగారి హయాంలోనే మూసేశారయ్యా. సార్ పూజలో ఉన్నారట, వచ్చేస్తా అన్నారు. మిమ్మల్ని దర్బార్ హాల్లో కూర్చోమని చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ ఆఫ్టర్ యూ. ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ రండి రండి సార్ రండి. ఇటు సార్. హత్యకు ఉపయోగించిన కత్తి ఈ వరలోనే దొరికింది సార్. సాక్ష్యం కింద దాఖలు చేసి స్టేషన్లో భద్రపరిచారు. అవును మత్తయ్య. సార్ కత్తి మీద వేలిముద్రలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? జమీందార్ గారివి. కుడి చేతివా ఎడం చేతివా? కుడి చేతివే, రైట్ హ్యాండ్. రక్తం కత్తి లోపల భాగంలో అంటుకుందా బయట భాగానికి అంటుకుందా? లోపల భాగానికే సార్. శాస్త్రి సార్ ఆ రెడ్ పెన్ అందుకో. కుడి చేత్తో కత్తినిలా విసిరితే రక్తం ఎటువైపు అంటుకోవాలి? బయట వైపు సార్. రక్తం కత్తి లోపల భాగానికి అంటుకుందంటే వేటు ఇలా పడిందన్నమాట. అంతే కదా? అవును సార్. వేటు ఇలా పడితే ఘాటు ఎడం వైపు ఉండాలిగా. మరి శవానికి తీసిన ఫోటోలో ఘాటు కుడివైపు ఉంది. కరెక్టే సార్. అంటే వాడు కుడి చేతిని వాడలేదు, వేటు ఎడం చేత్తో పడిందన్నమాట. మరి కత్తి మీద జమీందారి గారి కుడి చేతి వేలి ముద్రలు ఎలా దొరికాయి? చెప్తే అర్థం చేసుకోవడానికి 6 గంటలు పట్టింది. ఈ తర్కం మీకు ఎలా అర్థమైంది సార్? ఉత్తర సముద్ర తీరం నుంచి వచ్చిన ఒక పిండారి దళం నందికోన అటవీ ప్రాంతంలో పొంచి ఉందని సమాచారం. హత్యలకు దోపిడీలకు పాల్పడుతుంది ముఠా. కావున అటువైపు ఎవరూ ప్రయాణించవద్దని పోలీసు వారి ఘాటు హెచ్చరిక. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను మత్తయ్య. ఆ పిండారుల సంగతి మీరు చూసుకోండి. యు మే గో నౌ. ఎస్ సార్. అంటే హత్య చేసిన జమీందార్ గారు కాదంటారా సార్? ఇప్పటి వరకు ఆయన మీద అసహ్యం ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది సార్. చూడయ్య శాస్త్రి, సార్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో జాలి దయ లాంటి రాగద్వేషాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గెట్టింగ్ ఎమోషనల్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నాడే క్యానియన్ జోయల్.
శాస్త్రి? పేరు నైషిత సార్. మీనాక్షి దేవి గారు మేనకోళ్ళు. పాపం అమ్మ నాన్న లేరు సార్. నైషద అంటే ఏంటి? పోయిట్రీ సార్, కవిత్వం. కవిత్వంలో ఉన్న అక్షరాల వంపులన్నీ ఆ అమ్మాయి ఒంట్లోనే ఉన్నట్టున్నాయి. ఒకసారి పిలు, పరిశీలిద్దాం. సార్ అదేనయ్యా, పరిశోధిద్దాం. ఇన్వెస్టిగేషన్ పిలు. కాసేపు నా గుండెల్లో దోమసాడాలు పరిగెట్టాయి. నైషిత గారు ఈవిడ కూడా వెళ్ళిపోయింది సార్. నేను ఈ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఇప్పుడే మా శాస్త్రి చెప్పాడు మీరు లండన్లో చదువుకున్నారని. నేను మీలాగా స్కాట్లాండ్ యార్డ్లో. ఓ, టేక్ యూర్ సీట్. ఎందుకు పిలిచారు? ఏం లేదు నైషద్ గారు, జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. పెళ్ళైందా? లేదు. మరి ప్రేమ వ్యవహారాలు అలాంటివి? ఆ వివరాలు మీకెందుకు? సరిపోయింది. పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. లేదు. జీవితంలో ఇలాంటి వాడే భర్తగా రావాలని స్పష్టమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ కాకుండా ఉంటే చాలు. ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీళ్లు తాగి తెల్లోడి కూడిగం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. మే ఐ లీవ్ నౌ? హత్య జరిగిన గది ఇదే సార్. ఎవరు శాస్త్రి? పట్వారీ గారు సార్, మన జమీందార్ గారి బిజినెస్ పార్ట్నరు, మంచి ఫ్రెండ్ కూడా. ఆ పక్కనే ఉన్న ఫేర్ లేడీ ఎవరు? పట్వారీ గారి భార్య సార్, పేరు రోజీ. మంచి డ్యాన్సరు. ఆవిడ డ్యాన్స్ అంటే నాకు ఇష్టమే. నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి నేను పట్వారిని కలవాలన్నానని చెప్పు. నేను వెళ్ళి మీనాక్షి దేవి గారిని కలిసి వస్తాను. ఈ సంస్థానాన్ని పాలించటం మా అధికారం అని మేమెప్పుడూ అనుకోలేదు. బాధ్యతని అనుకున్నాం. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాం, అవసరం అన్న వాళ్ళకి సాయం చేశాం. ఎప్పుడూ ఎవరిని ఏది అడగని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం. నా కూతుర్ని చంపిన హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. మాటిస్తున్నానమ్మా. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మత్తయ్య స్టేట్మెంట్లో రాసిచ్చాను. వెళ్ళి చదువుకోండి. అరే విజయ రూమ్ శాస్త్రి, వ్యూ బాగుంది. దీంట్లో నుంచి చూస్తుంటే ఇంకా బాగుంది శాస్త్రి. ఇది ఆగదిని చూడటానికే కదా సార్? అది స్టార్ గేజింగ్ కోసం. స్టార్ గేజింగ్ నా హాబీ. ఇప్పుడు ఈ స్టార్ గేజింగ్ అంటే చుక్కల్ని చూడటమే కదా? చుక్కలు చూడటం నీ హాబీ అయితే చూపించటం నా హాబీ. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. బయలుదేరతావా శాస్త్రి? సార్. అరే మన రోజీ గారు శాస్త్రి. హలో మేడం. వాట్ ఎ గ్రేట్ డాన్సర్ యు ఆర్. A great fan of yours. Can I have your autograph? Sure. శాస్త్రి. సార్. Thank you. ఏమిటి సార్, ఇవాళ జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద రిపోర్ట్ రాస్తున్నారా ఏమిటి? ఫుల్ మూను నైటట. అవును సార్. జాస్మిన్ను వైటట. మూను కన్న మల్లె కన్న చెలినగుమోమే బ్రైటట. ఇదేం రిపోర్ట్ సార్? నైషత మీద పోయిటరీ రాశాను శాస్త్రి. అయినా
పోయిట్రీ మీదే పోయిట్రీ రాయడం పోయిటిక్గా లేదు. గెటింగ్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని వాడు ఎవరు అన్నాడన్నారు? తలక మాసంలో 100 అంటారు శాస్త్రి. అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? అది కాదు సార్, మనం వచ్చిందేమో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి, మధ్యలో ఈ ప్రేమ ప్రణయం ఏంటి సార్? అయినా మీరు ఒప్పుడు సొప్పుడు పరిశీలిద్దాం అన్నప్పుడే అనుకున్నాను చూడండి, మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని. ఏమైంది సార్? ఎవరో ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు శాస్త్రి. అది నైషిత గారు కదా సార్? సార్ ఎవడో ముసుగు మనిషి సార్, పిల్లలను తిప్పేవాళ్ళ ఉన్నాడు. సైద్ధాంతిక పరంగా 2 పోరాటాలు చేస్తున్నాం. ఒకటి, బ్రిటిష్ వలస పాలకులతో సామ్రాజ్యవాదులతో చేస్తున్న స్వతంత్ర పోరాటం. రెండోది, హిట్లర్ లాంటి వాళ్లతో చేతులు కలిపి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఈ దేశపు ఫ్యాసిస్టులతో చేస్తున్న అంతర్గత యుద్ధం. ఫ్యాసిస్టులతో కలిసి ఈ తుపాకీ గొట్టం ద్వారా సంపాదించే స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలబడదు. శాంతి, అహింస ఇవే ఈ దేశ స్వతంత్రానికి, భవిష్యత్తుకి పునాది కావాలి. ముందుగుండు మొత్తం వచ్చేసింది. వేరే వేరే వృత్తుల్లో, ఉద్యోగాల్లో, సంస్థల్లో ఉంటూ అజ్ఞాతంగా చేసిన పోరాటం చాలు. ఈ ఆయుధాలు ఎవరికి చేర్చాలో వారికి చేర్చండి. జరగబోయేది యుద్ధం. అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పండి. సార్ ఉండవే శాస్త్రి, నిన్న కనిపించిన అందాలేవైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను. అందాలా? ఆధారాలు అయి ఉంటాయి సార్. సార్ ఉండవే శాస్త్రి. ఏంటి తలుపు సందులోంచి చూస్తున్నారు? పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నేను లోపల బట్టలు మార్చుకుంటుంటే? బట్టలు మార్చుకుంటే ఎందుకు చూస్తామండి? కళ్ళు మూసుకుంటాం కదా. బట్టలు మార్చుకుంటున్నాను అని తెలియాలంటే ముందు చూడాలిగా. అంటే ముందు చూసేసి తర్వాత మీ సంస్కారం గుర్తొచ్చి అప్పుడు కళ్ళు మూసుకుంటారన్నమాట. నేను వెళ్ళి రమణకి సొంటి కాఫీ చెప్పొస్తాను సార్. నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికి కాదు, మీ గదిలో ఉన్న ఎడిసన్ బల్బ్ గురించి తెలుసుకుందామని. బై ద వే నైషద గారు, మీ గదిలో నిన్న రాత్రి 10-10:30 సమయంలో చాలాసార్లు లైట్ వెలిగారితేను. ఏమో, నేను 8 గంటలకే పడుకున్నాను. యా, కానీ అదే టైంలో ఓ వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు సుమండి. బంగ్లా లోపలికి రావడం అంత సులువు కాదు. ఖచ్చితంగా. కానీ ఒకవేళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో ఆ వ్యక్తి కోసం తలుపు తెరిచిపెట్టారేమో. ఆ లైట్ని ఆర్పడం, వెలిగించడం
ఆ వ్యక్తిని లోపలికి రమ్మనడానికి సంకేతమేమో. ఏమో. సార్ అయ్యా కాఫీ. చిట్టంత కొడుకు కనపడకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నేను ఇలా చూస్తుంటే నా గుండె తడకపోతుంది రమణ. అంత నా తర్వాత అయ్యా. పాపం సార్. ఆ భూమాగాడెక్కడున్నాడో వీడికి తెలుసని నా అనుమానం. ముసలోడి మీద ఒక కన్నేసి ఉంచు శాస్త్రి. కన్నేసి ఉంచాలా? నేను అనవసరంగా కన్నీళ్ళు పెట్టేసుకుంటాను. మీరు ఆలోచించేదానికి, చెప్పేదానికి, చేసేదానికి అసలు సంబంధమే ఉండదు సార్. మనసులోని భావన ముఖంలో కనిపించకూడదు. మెదడులోని ఆలోచన మాటల్లో బయటికి రాకూడదు. అది కూడా జారకుండా వలసిన మొదటి లక్షణం. బయలుదేరదా శాస్త్రి? సార్ రేపు నుంచి నేను కూడా చెప్పేదానికి, చేసేదానికి పొంతం లేకుండా ప్రయత్నిస్తాను సార్. ఏమంటారు? ఓ సిగరెట్ కాల్చుకున్నారా? ఈ వర్షంలో బహుబాగుంటుంది. పొయ్యమంటే చూడు శాస్త్రి. గోబర్ గ్యాస్తో మండే పొయ్యి, దాంట్లో ఏముంది సార్? నీలం రంగులో ఉండాల్సిన మంట ఎరుపు రంగులో ఉంది. అంటే అది మీథేన్ గ్యాస్తో మండట్లేదు, కార్బన్తో మండుతుంది. ఇప్పుడు కార్బన్తో మండితే కాఫీ కాగదా సార్? పని వాళ్ళని పిలిపించి ఆ గోబర్ డంపుని తెరిపించు. ఓకే సార్. కార్బన్ అంటే మనుషులు, జంతువులు, మొక్కలు, వీటి శరీరాలు శాస్త్రి. ఈ డంప్లో ఖచ్చితంగా ఏదో శవం ఉంది. అమ్మగారు, మన వంట మనిషి రాని. ఆఫీసర్ గారు వెనక గుమ్మం తెరిచేస్తున్నారండి. బాబు, ఆ తలుపు తెరిస్తే అరిష్టం. ఇంటి యజమానికి ప్రమాదం. తలుపు తెరవడము జరిగింది, జరగాల్సిన అరిష్టము జరిగింది. హంతకుడు ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. విజయను హత్య చేసి వెళ్ళిపోయాడు. ఈ తలుపుకున్నది ఒకే తాళం చెవి, అది నా దగ్గరుంది. మరి ఈ రెండో తాళం ఎక్కడి నుంచి వచ్చినట్టు? నమూనా తీసి మారు తాళాన్ని తయారు చేసి హంతకుడికిచ్చారు. ఈ ఊర్లో తాళాలు తయారు చేసే కమ్మరెవరు? దేవయ్య అండి. దేవయ్య వారం దినాలుగా ఇంటికి రాలేదయ్యా. యాడికి పోయినాడో తెలియదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూసినా ఇంట్లో బిడ్డలు బెంగ పెట్టుకున్నారయ్యా. ఆడి జాడ కనిపెట్టండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. దేవయ్య గంజాయి పిలుస్తాడా? అప్పుడప్పుడు పిలుస్తాడయ్యా. ఈ రకం గంజాయి ఎక్కడ దొరుకుద్దో కనుక్కో శాస్త్రి.
ఇది అలవాటున్నాడు ఖచ్చితంగా దీనికోసం అక్కడికి వస్తాడు. అలాగే సార్. సార్, రాణి ఏమో శవమై దొరికింది. ఆ బొమ్మగాడి జాడ దొరకట్లేదు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి దేవయ్య కనపట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఓ వ్యక్తిని కలవాలి శాస్త్రి.